చేయలేదు సార్ ఇది చెప్పేసి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది కాబట్టి రేపు ఒక్కరోజే, రేపు ఒక్క రోజుతో మనకి గ్రూప్ క్లోజ్ అవుతుంది. దాని తర్వాత కంటిన్యూ అవ్వకుండా అవ్వాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు తర్వాత ఒకవేళ ఇండివిజువల్గా చేసుకున్నా ట్రేడింగ్ అనేది ఒక ప్రాబిలిటీ గేమ్ అంతే. దీంట్లో మీకు ఎంట్రీ వచ్చిన ప్రతిసారి పాసిబిలిటీస్ చూసుకుని తీసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మనం కాల్ సైడ్ ఉన్నాం, ఫస్ట్ టార్గెట్ అనుకున్నాం, ఫస్ట్ టార్గెట్ పైన క్లోజ్ అయితే మార్కెట్ అప్ సైడ్, లేదు ఇక్కడ సెటప్ ఇచ్చింది డౌన్ సైడ్కి, కానీ ఎంట్రీ ట్రిగర్ అవ్వలేదు. ఒకవేళ ట్రిగర్ అయ్యింది అనుకోండి, తీసుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే మన టార్గెట్ రీచ్ అయింది, ఆపోజిట్లో ఎంట్రీ వస్తే తీసుకోవాలి. ఎంట్రీ రాకుండా మార్కెట్ పడిపోతుంది అంటే ఇది హోల్డ్ చేయట్లేదని కదా, ఈ ప్రెజర్ ఇంకా హోల్డ్ చేయట్లేదు, మార్కెట్ ఆపోజిట్ సైడ్ వెళ్ళిపోతుంది అని ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. సో ట్రేడ్ వచ్చిన ప్రతిసారి అటెంప్ట్ చేయండి, అది తక్కువ క్వాంటిటీతో అయినా సరే. ఈ ట్రేడ్ కాదు నెక్స్ట్ ట్రేడ్, ఆపర్చునిటీ ప్రతిసారి రాదు కదా మనకి. మన స్ట్రాటజీ ప్రకారం ఆపర్చునిటీస్ ఒక్కొక్కసారి రాకుండా కూడా వెళ్ళిపోతాయి. మార్కెట్ ఒక 1000 పాయింట్స్ 1500 పాయింట్స్ ఇండెక్స్ మూవ్ అయినా సరే మనకి ఎంట్రీ రాకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. ఆల్రెడీ మొన్నే జరిగింది, 4 days బ్యాక్ 5 days బ్యాక్, లాస్ట్ వీక్. ఏముంది, ఒక చిన్న స్టాప్ లాస్ చూసుకోండి. ఒకవేళ ప్రీమియం ఎక్కువైందా, సేమ్ క్యాండిల్ ప్రీమియం చేంజ్ చేసుకోండి అంతే.
కొత్త ట్రేడ్స్ ఏం చేయొద్దు. బుక్ చేసుకు 30 పాయింట్స్కి ఆఫ్ పాయింట్ ఎగ్జిట్ అయ్యారా లేదు అందరూ? శరత్, శేఖర్, తౌజీఫ్. సార్ నేను 30 పాయింట్స్ క్యాప్చర్ చేసాను సార్ ఈ మంత్. అది మాత్రం మర్చిపోతుందండి. అది మాత్రం మర్చిపోతుంది. 30 పాయింట్స్ అనేది ఎప్పుడు అంటే మీ క్యాపిటల్, మీరు తెచ్చుకున్న క్యాపిటల్ డబల్ చేసేంత వరకు దాన్ని మాత్రం దాన్ని మర్చిపోద్దు, ఆ రూల్ మర్చిపోద్దు. రిజెక్షనే కనిపిస్తుంది. ఒక స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయితే ఇంకా మార్కెట్ ఈ ప్రీమియం అనేది వెళ్ళొచ్చండి. ఒక స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. ఇది ఫస్ట్ టార్గెట్, డే హై. ఒకవేళ మార్కెట్ కనుక ఇప్పుడు ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ మాత్రం ప్లాన్ చేసుకోండి. ట్రేడ్ వస్తే గ్రూప్లో పంపిస్తాను. అందరూ ప్రాఫిట్లో ఉన్నారు కదా చేసిన వాళ్ళు? లాస్ ఏమైనా ఉన్నారా? చేసిన వాళ్ళు ప్రాఫిట్లోనే ఉన్నారా? లాస్ ఏమైనా ఉన్నారా? అసలు లాస్ అవ్వడానికి ఏం లేదనుకోండి. గిరీష్ కుమార్ ఏమైనా చేశారండి ట్రేడ్స్? గిరీష్ కుమార్ ట్రేడ్ హోల్డ్ చేసే వాళ్ళు హోల్డ్ చేయండి. ఓకే, ఒకవేళ మార్కెట్ కనుక ఇది స్టాప్ లాస్ హిట్ అయ్యి ఈ ప్లేస్కి వెళ్ళిందంటే ఇక్కడ నుంచి ట్రేడ్ పంపిస్తాను. ఆ ట్రేడ్ అందరూ తీసుకోండి. మార్కెట్ వెళ్ళిపోతుంది కదా అప్ సైడ్ అని చెప్పి అప్ సైడ్ ట్రేడ్ చేయొద్దు. ఇక్కడికి వస్తే మాత్రం డౌన్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. ఓకేనా?